ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అందరికీ ఆడియో క్లియర్ ఉందా? ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? వకుల గారు. క్లియర్ మాతాజీ. క్లియరేనా? ఓకే. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నాకు థమ్స్ డౌన్ ఏదో ఒకటి చూపించండి. రైట్. సిగ్నల్ సెట్ అయ్యేంత వరకు టైం పడుతుంది. ఓకే. యా, సౌండ్ ఇంతే. ఇంకా మీ సైడ్ ఒకసారి పెంచడానికి ట్రై చేయండి. సౌండ్ ఓకేనా? వాయిస్ ఓకే. రైట్. ఓకే. హరి ఓం అందరికీ. బాగున్నారా? అప్పుడెప్పుడో గుర్తుంటే లాస్ట్ సంవత్సరం ఎప్పుడో కలిసాము. సో మళ్ళీ ఈ సంవత్సరం దట్టు నేను కొత్త సెంటర్ నుంచి, కొత్త సెంటర్ ఏం కాదు, పాత సెంటరే, బట్ నేను కొత్తగా వేరే సెంటర్కి వెళ్ళాను. సో ఇప్పుడు చిన్మయ మిషన్ చిలకలూరుపేట సెంటర్ నుండి సర్వీస్ కంటిన్యూ చేస్తున్నాను. ఆన్లైన్లో వాళ్ళకి హ్యాపీ అమ్మ, ఎక్కడున్నా ఏం కాదు కదా. సంబంధమే లేదు, నేను ఎక్కడ మారితే మీకేంటి కదా. రైట్. సో 8th చాప్టర్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. 8వ అధ్యాయం వరకు ఎవరికైనా గుర్తుందా ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా 8వ అధ్యాయం వరకు గుర్తున్న పాయింట్స్ చెప్పగలుగుతారా? 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఓకే. సో నాకు తెలిసి అందరూ మ్యాక్సిమం పాత వాళ్ళే ఉన్నారనుకుంటున్నా. బేసికల్గా మనం ఇది చాంటింగ్ క్లాస్ కాదు, ప్రవచనమే, మీనింగ్ తోటి ఉన్న క్లాస్. సో మేము 8 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. 9వ అధ్యాయం భగవద్గీతకు వెళ్తున్నాం. ఓకే. సో 8 అధ్యాయాల వరకు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అని అంటే, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. ఏంటి అని అంటే, ఫస్ట్ నుంచి అర్జున విషాద యోగం అయ్యింది. బేస్ అర్జునుడి ప్రాబ్లం ఏంటో డిస్కషన్ జరిగింది. దాని తర్వాత సాంఖ్య యోగం 2వ అధ్యాయంలో అంతా భగవద్గీతకు సంబంధించిన మూల బీజం సారం అంతా సట్టల్గా ఫార్ములాస్ రూపంగా సెకండ్ అధ్యాయంలో మొత్తం ఉంటుంది. ఓకే. సెకండ్ అధ్యాయం యొక్క ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషనే రిమైనింగ్ చాప్టర్స్. ఓకే. థర్డ్ చాప్టర్ కర్మ. కర్మ చేస్తూ కర్మ బంధం ఎలా అవ్వకుండా ఉండాలి, కర్మ చేస్తున్నప్పుడు జ్ఞాన కర్మతో ఎట్లా ఉండాలి, చేసిన కర్మ మనని బంధించకుండా సన్యాస భావంతో ఎట్లాగా చెయ్యాలి. 4, 5 అధ్యాయం. కర్మనే కాదు, కర్మ చేస్తున్నప్పుడు మనస్సుని మన కంట్రోల్కి తీసుకొని విత్డ్రా అవ్వగలగాలి. అదే ధ్యానం అంటారు. ఓకే. బయట ప్రపంచంలోకి విషయ వస్తువులోకి వెళ్ళిపోకుండా ఒక పాయింట్లో మనని మనం తెలుసుకుంటూ మన మనస్సుని నిశ్చల స్థితిగా మన మాట వింటుందా లేదా చెక్కింగ్ చేసుకోవడమే ధ్యాన యోగం. ఓకే. సో ఇట్లా చెప్తూ చెప్తూ స్టెప్ బై స్టెప్ భగవంతుని ఎట్లా అందుకోవాలి అనేది జ్ఞాన విజ్ఞాన యోగం. ఓకే. నాలెడ్జ్, విజ్డమ్.
తెలుసుకునే థియరీ ఉండాలి, ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా ఉండాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? అక్షర పరబ్రహ్మ. సో పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది అక్షరమైనది, నశించడం లేనిది, నశించలేదు, నశించడానికి వీలు లేనిది, క్షరం కానిది అక్షరం అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆయన ఎట్లా అందుకోవాలి అనే టాపిక్ వచ్చినప్పుడు అసలు ఆయన ఎవరు, ఎట్లా తెలుసుకోవాలి, మెయిన్ అదే కదా. ఇప్పటివరకు అన్ని చెప్తూ వస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మన గురించి మన క్లారిటీ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, లక్ష్యం ఏంటి అనే క్లారిటీ ఉండాలి. దెన్ ఆ రూట్ మ్యాప్ కూడా మనకి తెలవాలి. సో అదే ఈ 9వ అధ్యాయం. అంతేకాకుండా ఈ 9వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా స్పెషల్ కూడా. ఎందుకు అని అంటే 9 అనే సంఖ్య కూడా చాలా స్పెషల్ సంఖ్య. దాంతోపాటు మహాభారతంలో మధ్యలో వస్తుంది భగవద్గీత. ఆ భగవద్గీతలో మధ్యలో వస్తుంది 9th చాప్టర్. ఓకే, సో ఆ 9th చాప్టర్ ఈ రోజు నుంచి మనం వీలైనన్ని రోజులు 9th చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మొదలు పెడదాము. మళ్ళీ మనం ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడదాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. రైట్. సో ధ్యాన శ్లోకాలు అందరికీ గుర్తున్నాయి, అందరికీ వచ్చనే అనుకుంటున్నా. తొమ్మిదో అధ్యాయం ఫస్ట్ శ్లోకం మొదలు పెడదాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. ఇదం తు తే గుహ్యతమం ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. ప్రవక్ష్యామ్యనసూయవే. జ్ఞానం విజ్ఞానసహితం జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. రైట్. సో శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. నవమ 9 అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. ఓకే, సో బేసికల్గా మనం ఏదైతే చాప్టర్ వైజ్గా వెళ్తున్నామో అది నవమ అని అంటున్నారు. నవ అనే దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీనింగ్స్ ఉన్నాయి. నవ అంటే మనందరికీ తెలిసిన మీనింగ్ ఏంటి? నవ, కొత్తది. ఏదైనా సరే కొత్తగా నిత్య నూతనంగా ఉంది నవ అని అంటుంటాం. అంతేకాదు నవ అని అంటే నా వననీయ అని కూడా అర్థం. అంటే ఏంటి నా వననీయ అని అంటే దానికి ఆపలేనటువంటి ఆకర్షణ శక్తి కలదు. సో అత్యంతగా మనల్ని ఆకర్షించేది అని అంటున్నారు. ఎవరు ఆకర్షిస్తారు? జనరల్గా అయితే మనకి ప్రపంచంలో కనిపించేటి అన్ని ఆకర్షణమే. ఒక్కసారి ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి,
వెళ్ళిందేదో ఇంట్లో ఏదో ఒక ఐటమ్ తీసుకొని రావాలి, అవసరం ఉన్న ఐటమ్ అని చెప్పేసి. అది తప్ప మొత్తం అన్ని తీసుకొని వస్తాం. అందుకే మన కోసమే ప్రతి ఊరికి డీమార్ట్లు కూడా వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు, అన్ని ఒక 2 రోజులు డీమార్ట్‌లోనే ఉండొచ్చు అన్ని కొనుక్కుంటూ కదా! సో, ఇట్లాగా ప్రపంచంలో కనిపించిందంతా ఆకర్షిస్తూనే ఉంటుంది మనల్ని. కళ్ళకి ఆకర్షించేటి, చెవులకు ఆకర్షించేటి. కొన్ని చూడండి, కొందరి గురించి గాసిప్స్ వినాలి అంటే ఇంకా వింటూనే ఉంటారు. అంటే అవి నిజం కాదని తెలిసినా గూడా ఊరికే వాళ్ళ గురించి అట్లా మాట్లాడుకోవడం, అవన్నీ వినడం మనకి చాలా ఇష్టమనమాట. అవి గూడా వింటూనే ఉంటాం. కొందరికి బాగా తినడం ఇష్టం. అక్కడ కనిపించేది ఏ ఫుడ్ అనే సంబంధం లేదు. నోట్లో ఏదో ఒకటి వేస్తూనే ఉండాలి. సో, రకరకాల థింగ్స్, రకరకాల ఇంద్రియాలకి ఆకర్షణం అవుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆకర్షించేదేంటి అంటే, అసలు ఆ ఆకర్షణ శక్తి ఎవరు అనంటే భగవంతుడు. మనం ఆయన మీద దృష్టి పెట్టకుండా, ఆయన క్రియేట్ జేసిన ప్రపంచం గూడా ఆకర్షణీయమైందే గానీ, క్రియేట్ జేసిన ప్రపంచాన్ని పట్టుకుంటూ ఉన్నాం. సో, ఇక్కడ వననీయ అంటే అత్యంత ఆకర్షణలకి గురి జేసేది. అయితే ఆ ఆకర్షణకు గురి జేసే శక్తి భగవంతుడే. కానీ భగవంతుడిని పట్టుకున్నామా ఆకర్షణల నుంచి బయటపడతాం. ఆయన క్రియేట్ జేసిన ప్రపంచాన్ని పట్టుకున్నామా ఆకర్షణలోనే లోనైతూ ఉంటాం. సో, ఇక్కడ నవమ అధ్యాయము అంటే ఆకర్షించేది అని అంటున్నారు. సో, దాని నుంచి బయటపడ్డప్పుడు కోరికల నుంచి బయటపడే శక్తొస్తుంది. ఇది నవమ అధ్యాయం. దానికి ఒక పేరిచ్చారు. ఏంటి? ప్రతి అధ్యాయంకో పేరుంటుందిగా. రాజవిద్య, రాజగుహ్య యోగం. ఓకే. సో, జనరల్‌గా రాజసం అనే ఒక మీనింగ్ ఉంటుంది గదా! రాజసం అంటే రాయాలిటీ, కింగ్లీనెస్. ఓకే. సో, ఈ రాయల్ నాలెడ్జ్ ఏంటి? మరి రాజవిద్య అంటే ఏంటి? అంటే రాజుల కోసం జెప్పే విద్యనా? లేదా రాజుల కాలం నాటి విద్యనా? అంటే రాజులకే చెప్తారా? రాణులకేముండదా? ఇక్కడ మొత్తం లేడీసే ఎక్కువున్నారు. మరి మాకేంటి? మాకవసరం లేదా? అసలు రాజవిద్య అంటే ఏంటి అనంటే, రాజతేహే అనే శబ్దం నుంచొస్తుంది. రాజ అంటే రాజతేహే అంటే వెలుగు, కాంతివంతమైన, షైనింగ్. సో, ఆ విషయం ఏంటి అనంటే ఏదైనా సరే వ్యక్తమవ్వడం, మేనిఫెస్ట్ అవ్వడం. ఇక్కడ ముందధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగం గురించి చెప్పారు. అక్షర పరబ్రహ్మ యోగం నుండి భగవంతుడు ఎట్లాగా మేనిఫెస్ట్ అవుతున్నాడు అన్ని విషయాలలో, ఎట్లాగా ఆయన కాంతి, ఆయన శక్తి ప్రతి దాంట్లో వ్యక్తంగా మనకు కనిపిస్తుంది అనేదే రాజవిద్య. సో, ఆ కైండ్ ఆఫ్ రాయల్ హైయెస్ట్ నాలెడ్జ్ ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. రాజగుహ్యం అంటే ఏంటి అనంటే, గుహ్యం సీక్రెట్. మరెందుకు ఇది సీక్రెట్ ఉంది అనంటే, ఇంత హైయెస్ట్ నాలెడ్జ్ అయినా గూడా, దీనికి ఒక దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గూడా, వివరిస్తున్నా గూడా అర్థం చేసుకునే ఒక స్థాయి గనక మనకుండగలగాలి. సపోజ్ నేను మీకొక సీక్రెట్ చెప్తానిప్పుడు. హ్మ్. రైట్? కానీ నేను మలయాళంలో చెప్పాననుకోండి. మీలో ఎంతమందికి అర్థమవుతది? అర్థం గాదు. కదా! నేనేదో ఉర్దూ భాషలో జెప్పాను. ఏదో ఫ్రెంచ్‌లోనో, లేదో బ్రిటిష్‌లోనో జెప్పాననుకోండి. అర్థం గాదు. కానీ సీక్రెటే. కానీ నేను బయటికే జెప్పేసా. కదా! మరి భగవంతుడు గూడా శాస్త్రం ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాడు. అంత హైయెస్ట్ సీక్రెట్ చెప్తున్నాడు. అయితే ఇక్కడనేమో మనకి బేసికల్‌గా భాష అర్థం కాక ఆ రహస్యం ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ ఆధ్యాత్మికతలో ఏంటి అనంటే, ఒకటి మనం అర్హత సంపాదించుకోకపోతే గూడా రహస్యం ఓపెన్‌గా జెప్పినా గూడా అర్థం గాదు. అండ్ మన లోపలున్న ఆ కల్మషాలు, ఆ ఇంప్యూరిటీస్ తొలగకపోతే గూడా మనం ఎంత వింటూ వస్తున్నా గూడా సబ్జెక్ట్ వింటాం తప్ప లోపల ఆ ప్యూరిటీ లేనప్పుడు అది సింక్ అవ్వదు. అందుకోసమే ఇది ఓపెన్ సీక్రెట్ అంటున్నారు. సో, రాయల్ నాలెడ్జ్, రాయల్ హైయెస్ట్ సీక్రెట్. రాజవిద్య, రాజగుహ్య యోగం అని చెప్తూ ఉన్నారు. ఈ అధ్యాయం పేరు. రైట్? ఓకే. సో, ఫస్ట్ శ్లోకం జూసాం. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు అంటున్నాడు. 8దో అధ్యాయంలో గూడా భగవంతుడి టాపికే ఆయన్నే మాట్లాడుతూ ఎండ్ జేశాడు. ఇక్కడ అర్జునుడు ఏ ప్రశ్న వేయకున్నా గూడా శ్రీకృష్ణుడే ఇప్పటి వరకి వాళ్ళలో ఉన్న కనెక్షన్ పెరిగింది.
సో ఆయన్నే చెప్తున్నాడు ఏమని అంటే, ఆయనే ఈ అధ్యాయం మొదలు భగవంతుడే మాట్లాడుతున్నాడు. ఆ ఇది ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. అనసూయవే అంటే ఓ అసూయ లేనివాడా, ప్రవక్ష్యామి అంటే నేనే నీకు చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానంతో విజ్ఞానంతో కూడుకున్న ఈ జ్ఞానాన్ని, ఈ గుహ్యతమమైన అంటే ఈ సీక్రెట్, గుహ్యతరం గుహ్యతమం. గుహ్యం నార్మల్ సీక్రెట్, గుహ్యతరం కొంచెం హైడ్ సీక్రెట్, గుహ్యతమం హైయెస్ట్ సీక్రెట్ అయిన ఈ నాలెడ్జ్ని నేను నీకు చెప్తున్నాను. ఎందుకు? మరి అంత గొప్ప విషయం నాకెందుకు చెప్తున్నావు అంటే, యజ్ఞాత్వా ఇది తెలుసుకున్నట్లయితే మోక్షసే అశుభాత్, అన్ని అశుభాల నుంచి, అన్ని రకాల హానికరమైన విషయాల నుంచి, అన్ని రకాల కీడుల నుంచి, అన్ని రకాల చెడు విషయాల నుంచి నువ్వు మోక్షసే అంటే విడుదల పొందుతావు, బయటపడతావు. అందుకోసమని నేను నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని శ్రీకృష్ణుడే మొదలు పెడుతున్నాడు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి? హైయెస్ట్ నాలెడ్జ్, హైయెస్ట్ సీక్రెట్. ఈ అధ్యాయాలన్నింట్లో కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఒక కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వచ్చేసింది వాళ్ళకి. కృష్ణుడు అడగడం, అర్జునుడు అడగడం, కృష్ణుడు చెప్పడం, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ర్యాపో కూడా బిల్డ్ అయింది. ఒకదాకొచ్చిన తర్వాత కృష్ణుడే బెనిఫిట్‌లో ఇంకో ఎక్కువ నాలెడ్జ్ ఇస్తా అని అంటున్నాడు. చూడండి, మనం అర్హత సంపాదించుకుంటున్నామా లేదా అనే దానికి ఇ ఇక్కడ మనకి ఇంకొంచెం విషయం అర్థమవుతది. మనకు నిజంగానే ఆ పర్సన్ ఆహ్, ఇంట్రెస్ట్‌గా వింటున్నారు, లేదా ఆసక్తితో తెలుసుకోవాలనుకుంటున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు అని అనిపించినప్పుడు, వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి అవసరమయ్యేది ఇంకో 2 పాయింట్స్ ఎక్కువనే చెప్పాలి అని అనిపిస్తది. అది భగవంతుడికి ఇప్పుడొస్తున్న భావన. సో, ఇక్కడి వరకు అర్జునుడు అడుగుతూ ఉంటే చెప్తున్నాడు కరెక్టే. కానీ వీడికి ఇంకో 2 విషయాలు ఎక్కువే చెప్దాము. ఇవి చెప్తుంటే ఇంకా అవేర్‌నెస్ ఒస్తుంది. ఇంకా చుట్టుపక్కల విషయాల పైన గూడా అవగాహన ఒస్తుంది అని చెప్తున్నాడు. అంతేగాకుండా ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటాడు అర్జునుడిని కదా! ఇక్కడ అనసూయవే అంటున్నాడు. అంటే అసలకి కొంచెం గూడా అసూయ లేని వాడు అని జెప్పి పిలుస్తున్నాడు. అంటే నీకు అసూయ లేదు అని జెప్పేసి. అసూయ అంటే ఆర్ అనసూయ అంటే. అనసూయ అంటే అసూయ లేనివాడు. అసూయ అంటే జనరల్‌గా మన భాషలో జెలసీ, కుళ్ళు, లేకపోతే ఎవరైనా బాగుపడితే చూడలేకపోవడం, అయన్నీ అంటుంటాం కదా! ఇక్కడేంటి అనంటే కరెక్టే. అవి పైన అంతవరకి మీనింగ్స్. ఆ కుళ్ళుపోతుతనం గాని, ఈ జెలస్, అసూయ వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతదో మనం ఆలోచించాలి. జనరల్‌గా కొందరికి వాంటెడ్‌గా అంటే కొన్ని మంచి విషయాలు ఎవరైనా చ్ సాధిస్తున్నారు అంటేనే వాళ్ళకి చూడబుద్ధి గాదు. ఎందుకో సహించలేరు. ఇంకొకటేంటి అనంటే, మనకు తెలియకుండా గూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంటది. అప్పుడు మనం కాన్సీక్వెన్స్ ఆలోచించాలి. ఇప్పుడు నేనెందుకు అనవసరంగా వాళ్ళ మీద జెలసీ అవ్వాలి? ఎందుకు కుళ్ళుబడాలి? అని అనుకున్నప్పుడు, మనం దానివల్ల పొందే నష్టం ఏంటి అని గుర్తిస్తే, అది ఆటోమేటిక్‌గా కట్ అవుతది. చాలా సార్లు మనమేదో సాధించాము, మనని గుర్తించలేదు, అనవసరంగా బయటి వాళ్ళని గుర్తిస్తున్నారు, ఇవన్నీ గూడా ఒస్తాయి. ఎవరైనా పక్క వాళ్ళని పొగిడితే గూడా మనం సహించలేం. వాడేదో సైన్స్‌లో, మ్యాథ్స్‌లో టాపర్ అయ్యుంటాడు. అది మన సబ్జెక్ట్ అవ్వదు. అయినా గూడా మనం సహించలేం. ఇట్లా ఉంటదనమాట జనాల విధానం. ఇక్కడ అనసూయవే అనే టాపిక్ ఎందుకొచ్చింది? అర్జునుడు ఒక్కడే గదా భగవద్గీత వింటున్నాడు కృష్ణుడు చెప్తుంటే. ఇంకో నలుగురు గూడా లేరు కంపారిజన్ జేసుకోవడానికి. మరెందుకు అనంటే, అసూయ లేనప్పుడు ఏమవుతుంది అనంటే, మనం ఏదైనా సరే కొత్త విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి రెడీ అవుతాం. అసూయ ఉందనుకోండి, సపోజ్ ఇలా కాదండి ఎవరన్నా మనకు చెప్తుంటే గూడా, మాకు తెలుసు అని జెప్పేసి తోసిపుచ్చేస్తుంటాం అన్ని విషయాల్ని. వినము, వాటిని పక్కకు జరిపేస్తుంటాం. ఇది భయంకరమైన నెగెటివ్ క్వాలిటీ. అప్పుడేమవుతది, కొత్తదనాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. మాకన్నీ తెలుసు మీరేం చెప్పేది అని గూడా అంటాము. లేదా మేము చాలా సంవత్సరాల నుంచి వింటున్నాము. మాకు చాలా విషయాలు తెలుసు. పక్కన వాడికేం తెలుసులే అని అంటాము. లేదా కొంతమంది ఎలా చేస్తారంటే హైయెస్ట్ అన్నమాట దాంట్లో.
గురువుల దగ్గరికే వెళ్ళి వాళ్ళకే జ్ఞానం చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిందంతా చెప్పి మాకింత తెలుసు అని చూపించుకుంటూ ఉంటారు. సో, రకరకాల విధానాలు. బాహ్య ప్రపంచంలో గూడా మనం జూస్తూ ఉంటాం. వేరే వాళ్ళ ఐడియాస్‌ని మనం దొంగిలించడం, లేదా ఇది నేనే జేశాను, నా పేరెందుకు బయటికి రాలేదు అని జెప్పేసి కులుకోవడం, వేరే వాళ్ళదేదైనా వస్తే తట్టుకోలేకపోవడం. ఇలాంటి మొత్తం సిట్యుయేషన్స్‌లో గూడా మనం లైఫ్‌లో ఇంకా కొంచెం ముందుకెళ్ళే అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం. ఒక సబ్జెక్ట్‌ని, ఒక టాపిక్‌ని, ఒక లైఫ్ లెసన్‌ని డీప్‌గా అర్థం జేసుకునే పరిపక్వతని కోల్పోతూ ఉంటాం. అది అసూయ. అది జెలస్. అట్లా జెలసొచ్చిందనుకోండి, బేసిక్‌గా ఎవరు నష్టపోతున్నారు? ఎదుటోడి మీద కుళ్ళుకుంటే వాడు 2 రోజులు ఏడుస్తాడు గావచ్చు. అంతేగాని జీవితాంతం లెసన్స్ రాకుండా, నాలెడ్జ్ అప్‌డేట్ అవ్వకుండా మిగిలిపోయేది మనమే. ఏ విషయంలో అయినా సరే. వాడికి డబ్బులున్నాయి, మనకు లేవు అని కుళ్ళుకున్నా సరే, రేపొద్దున భగవంతుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చినా గూడా వినియోగించుకునే శక్తి కోల్పోతాం అసూయ వల్ల. అర్థమైందా? ఓన్లీ నాలెడ్జ్ విషయంలోనే గాదు. బయట బిజినెసే అనుకోండి, మంచి పేరే అనుకోండి, పవరే అనుకోండి. అవకాశాల్ని వినియోగించుకునే శక్తిని కోల్పోవడం జరుగుతుంది అసూయ వల్ల. కానీ ఇక్కడ అర్జునుడిని అనసూయవే అని పిలుస్తున్నాడు. అంటే ఏంటి అనంటే, ఆ అసూయ వల్ల లోతుగా తెలుసుకునే శక్తి కోల్పోతారు. కానీ నువ్వు అట్లా కాదు. ఇన్ని అధ్యాయాల నుంచి నేను నిన్ను జూస్తున్నాను గదా! నువ్వు లోతుగా ఆలోచించడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి, తెలుసుకోవడానికి సిద్ధమయ్యావు అనే ఒక హింట్, ఒక క్వాలిటీని అర్జునుని లోపల నుండి బయటికి తీస్తూ ఉన్నాడు. సో, ఇట్లాగా అనసూయ స్వభావం అంటే అసూయ లేనప్పుడు ఏమవుతుంది? నార్మల్ థింగ్స్‌ని గూడా మనం జనరల్‌గా ఎంత సీక్రెట్ విషయాలు ఇప్పుడు హైయెస్ట్ నాలెడ్జ్ అని అన్నాడు. అలాంటివి లోతులు అర్థమవుతాయి. ఇందాక అనుకున్నాం గదా! భాష తెలియకపోతే అర్థం గాదు. ఇంకొకటి లోపల కల్మషం లేనప్పుడే అర్థమవుతుంది. సో, ఈ కల్మషం లేనప్పుడు అర్థమయ్యే స్థితి ఏదైతే ఉందో అది నీకొచ్చింది. అందుకే ఈ అర్హతతో ఈ నాలెడ్జ్ బోధిస్తున్నాను అని జెప్తున్నాడు. ఓకే. సో, ఇప్పటివరకి మనం చెక్ జేసుకోవాల్సిన ఈ పాయింట్స్ చూసుకోవాలి. ఒకటి మనం వింటున్నాం శాస్త్రం. రైట్. కరెక్ట్. మన నిత్య జీవితంలో ఎంత ఉపయోగిస్తున్నాము? ఆ ఉపయోగించిన దాంట్లో సక్సెస్ అవుతున్నామా లేదా? కొన్నిసార్లు కష్టం అనిపిస్తది. ఉపయోగించలేకపోతున్నాం అనేది గూడా తెలుస్తది. అట్‌లీస్ట్ ఆ ఎఫర్ట్ అన్నా పెట్టగలగాలి. ఇంత విన్నాక గూడా రేపొద్దున మళ్ళీ ఎవరినో జూస్తే ఏదో ఒక రకంగా కుళ్ళొచ్చేస్తూనే ఉంటది. కానీ భగవంతుడా! నన్నెందుకురా ఇట్లా ఆడుకుంటున్నావు? వెంటనే నన్నిందులో నుంచి బయట పడెయ్యు. దీనివల్ల నష్టపోయేది నేనే. వాళ్ళకా మనమెళ్లి నేను నీ మీద కుళ్ళు పడుతున్నాను అని చెప్పలేం. ఇదో పెద్ద ట్విస్ట్. వాళ్ళకేం చెప్పలేము. కుళ్ళు పడుతున్నాను నువ్వు నిన్ను చూస్తే నాకు కుళ్ళొస్తుంది అని. ఎందుకు? ఇది మన లోపల ఒక హిడెన్‌గా దాక్కున్న చెడ్డ క్వాలిటీ. కోపమనేది వ్యక్తమవుతది. ఎదుటి వానికి గూడా అర్థమవుతది. కానీ ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు ఇవన్నీ బయటి వాడికి చెప్పలేము. మనమే దాచుకొని మనమే ఇంకా డౌన్ అవుతూ ఉంటాం. సో, అలాంటప్పుడు భగవంతుడా నా లోపల ఈ క్వాలిటీని తొలగించు. దీనివల్ల నేను నేర్చుకునేటియి గాని, నాకు ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలు గాని, ఏవి గూడా నేను కోల్పోకుండా చూడు అని జెప్పేసి కోరుకోవడం. సో, ప్రాక్టికల్ లైఫ్‌లో అప్లికేషన్. అలాంటప్పుడే మనకెదురుగున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మాతాజీ ఇప్పుడు ప్రతీదీ ఆధ్యాత్మికంగా అందరికి అర్థమవ్వాలని లేదు గదండీ! అవును. కొందరికి జనరల్‌గా వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది కూడా బేసిక్స్ అర్థం గావు. ఒకటి అజ్ఞానం వల్ల అర్థం గాదు. రెండోదేమో లోపల ఎంత కావాల్సినంత కుళ్ళు పెట్టుకుంటే గూడా, నిజంగానే ఎవరైనా వాళ్ళని కల్మషం లేకుండా ప్రేమించినా గూడా, వాళ్ళకేదైనా మంచి చేద్దాం అనుకున్నా గూడా యాక్సెప్ట్ జేయరన్నట్టు. హ్మ్. సో, మనం 2 సిట్యుయేషన్స్‌ల నుంచి బయటపడాలి. మనకి ఎవరి మీద ఇలాంటి కుళ్ళు స్వభావం ఉండగూడదు. అసూయ ఇలాంటివి ఉండగూడదు. అలాంటప్పుడు మనం కోల్పోతాం. 2 మన మీద ఎవరికన్నా ఉన్నా గూడా ఇది ఇంకొకటి. మన మీద ఎవరికైనా ఉంది అని మనం గమనించినా గూడా, ఇంకా వాళ్ళని పిన్ ప్రిక్ చెయ్యొద్దు. ఆ! కుళ్ళుకో నేను ఇట్లనే ఉంటాను అని చెప్పేసి కూడా వాళ్ళని మనం ఇంకా ప్రిక్ చేయకుండా వాళ్ళు గూడా బయటపడాలి అని జెప్పేసి కోరుకోగలగాలి. అలాంటప్పుడు ఆ నెగటివిటీ మన మీద రాకుండా ఉంటుంది.
వాళ్ళ కుళ్ళు ఉంది కదా, వాళ్ళు కుళ్ళుకొని నేను ఇంకా ఇదే ఎక్కువ చేస్తా అని చెప్పేసి రెచ్చగొట్టే పనులు కాకుండా, భగవంతుడా ఇట్లా కూడా నా దగ్గరికి రాకుండా చూడు అనే విషయాన్ని మన మనసులో టాప్ లెవెల్లో ఉంచుకోగలగాలి. సో ప్రాక్టికల్గా ఈ రెండు విధాలుగా కూడా మనం నాలెడ్జ్ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనకి జనరల్గా అర్థం అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఎవరో వచ్చి మనకి ప్రతిదీ గైడ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యలకి కూర్చొని గంటలు గంటలు ఆలోచిస్తాం. దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది? అంటే దానికి దానికి ఆన్సర్ ఎక్కడొస్తుంది అనంటే, మనం ఉత్తమ గుణాలు ఇంకో సైడ్ పెంచుకుంటే ఆ క్లారిటీ వస్తుంది. చాలా సార్లు ఇదే సమస్యలకు పరిష్కారం దొరక్క తలబాధలు కొట్టుకోవడం, లేకపోతే ఒక్కొక్కరికి హెల్త్ ఇష్యూస్ రావడం, మైండ్ అంతా డిస్టర్బ్ అవ్వడం, స్లీప్‌లెస్ నైట్స్ ఇవన్నీ ఎందుకు అనంటే సమస్య మీదనే ఫోకస్ పెడుతూ, లేదంటే అద అదంతల అదే మారిపోవాలి, లేకపోతే బయటేదో మార్చేద్దాము అని అనుకుంటున్నప్పుడు అంతసేపు అది జరగదు. నా లోపల ఏదో ఒక వ్యక్తిత్వ గుణాన్ని నేను మార్చుకోవడానికే భగవంతుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురు చేశాడు. నా లోపల నేను ఒక క్వాలిటీ ఎక్కడో మిస్ అవుతున్నట్టున్నాను. దాన్ని నేను అప్‌డేట్ చేసుకోవాలి, పెంచుకోవాలి. ఇంకా ఒకవేళ మనం నిజంగానే ఒక క్వాలిటీ పాటిస్తున్నామనుకోండి, ఇంకా నిక్కచ్చిగా, ఇంకా కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వగలగాలి. సో, ఈ స్థాయికొచ్చినప్పుడు భగవంతుడే 2 స్టెప్పులు ముందుకేసి మనకి నాలెడ్జ్ అందిస్తాడు. సో, అప్పటి వరకి సంవత్సరాల తరబడి సమస్య ఎదుర్కొంటున్నా అదొక క్షణంలో పటాపంచలవుతది. అదే జ్ఞానానికున్న పవర్. అదే ఇక్కడ జెప్తున్నారు. ఆ రాజవిద్య, రాజగుహ్యం ఏదైతే ఉందో, అది నీకు నేను బోధిస్తున్నాను. ఎట్లా? జ్ఞాన, విజ్ఞాన సహితం. జ్ఞానం ఏంటి? ఆహ్, హైయెస్ట్ పరమ పురుషుడిని తెలుసుకోవడం ఏదైతే ఉందో, అది జ్ఞానం. ఆయన వల్ల ఈ ప్రపంచం, కనిపించే ప్రపంచం ఎట్లా ఆధారపడి ఉంది, ఎట్లాగా మనందరం ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాము అనేది తెలుసుకోవడం విజ్ఞానం. సో, ఈ విధంగా జ్ఞానాన్ని, ఆయనను తెలుసుకోవడం, విజ్ఞానం ఆయనని ఎట్లా చేరుకోవాలి అనే ప్రాసెస్, మ్యాప్. ఈ 2 విషయాల్ని కలిపి నీకు చెప్తున్నాను అని అంటున్నాడు. ఓకే. సెకండ్ శ్లోక చదువుదాం. రాజవిద్యా రాజగుహ్యం రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య, రాజగుహ్యం ఏదైతే ఉందో అది ఎలా ఉంది అనంటే, పవిత్రం ఇదముత్తమం, అన్నిటికంటే పవిత్రమైనది, ప్యూరిఫైడ్ నాలెడ్జ్. అది ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. సో డైరెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అర్థం చేసుకోవడానికి వీలయ్యే విధంగా సుసుఖం కర్తుం అవ్యయం, ధర్మమైనది, పరమమైనది, అన్నిటికంటే ఎక్కువగా హ్యాపీనెస్ని ఇచ్చేది, నిలకడగా ఉన్నది నీకు నేను చెప్తాను అని అంటున్నాడు. ఓకే. సో పరమమైనది కరెక్టే, హైయెస్ట్ నాలెడ్జ్, కానీ అది చాలా పవిత్రమైనది కూడా. హైయెస్ట్ థింగ్ ఎప్పుడైనా ప్యూరిఫైడ్ థింగే. ఎట్లా ప్యూరిఫైడ్ థింగ్ అండి అని అంటే, ఇందాకే మనం అనుకున్నట్టు సమస్యల కి సొల్యూషన్ వెతకడం ఎంత ఇంపార్టెంటో, ఆ సొల్యూషన్ని కన్సిస్టెంట్‌గా అంటే నమ్మి దాన్ని ఆచరిస్తున్నప్పుడు మనలో శక్తి పెరుగుతుంది. లైక్ ఏదన్నా ఒకటి అనుకున్నాం. ఇదొకటి ఏదో నేను సాధించాలి అని అనుకున్నాం. ఆ సాధించాలి అనుకోని మనం పట్టుబట్టి దాని కోసం కృషి చేస్తున్న సమయంలోనే మనలో ఉన్న చెడు గుణాలన్నీ తొలగిపోయి ఒక రకమైన శక్తి ఉద్భవిస్తుంది. పవిత్రమైన శక్తి. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. దాన్నెవరు డీవియేట్ చేయలేరు. అది జ్ఞానానికున్న శక్తి. సో, ఒకవేళ మన మీద ఎవరైనా కుళ్ళుకుంటున్నారు, లేక వాటెవర్ ప్లాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ అనుకున్నా గూడా తాత్కాలికంగా ఆ మనిషి శక్తివంతం వరకే ప్రొసీ ముందు వరకే ప్రొలాంగ్ అయితాయి గానీ, మన మనస్సు మన కంట్రోల్‌లో ఉండి, బుద్ధిలో హైయెస్ట్ నాలెడ్జ్ మీద ఫోకస్ ఉన్నప్పుడు
ఆ ప్యూరిటీ వల్ల, ప్యూరిటీ నుంచి పుడుతున్న శక్తి వల్ల మిగతా వాళ్ళ నెగటివ్ థింగ్స్ కూడా ఆగిపోతాయి ఆర్ డెస్ట్రాయ్ అయిపోతాయి. మనం కొత్తగా యుద్ధాలకు దిగి ఫైట్ చేసి మాటలతోటి చేతలతోటి చేయాల్సిన అవసరం లేదు. థాట్ పవర్ అంటారు దాన్ని, సంకల్ప శక్తి. మహాత్ములు, సాధువులు జనరల్ గా వాళ్ళు మనం మూవీస్ లో చూస్తుంటాం, సీరియల్స్ లో చూస్తుంటాం కదా, ఏదైనా శపించాలి అని అంటే ఎట్లా ఒకటి అనుకొని వేసేస్తే మంత్రశక్తి వస్తుంది. ఎట్లాగా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ సాధన చేసి ఆ జ్ఞానం పొందున్నారు కాబట్టి థాట్ పవర్ ఎదుటివాడికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పి అందరు సాధన చేసి అందరినీ శపించాలి అని నేను అనట్లేదు. ఓకే మాతాజీ, వీడి మీద నాకు కోపం ఉంది, వాడిని శాపం చేస్తాను కాబట్టి నేను సాధన చేస్తాను, అది అసుర లక్షణం. అటు కాదు, అటు వెళ్ళమని చెప్పట్లేదు. ఇన్ కేస్ మన మీద నెగటివిటీ ఉన్నా మనలో ఉన్న సత్సంకల్పాల వల్ల తొలగిపోతుంది. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన జ్ఞానం అని చెప్తున్నారు. అంతేకాదు ధర్మపరమైనది, చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు అండ్ నిలకడగా ఉంటుంది. చాలా ప్రపంచంలో నేర్చుకుంటూ ఉంటాము, అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం కరోనా టైంలో జూమ్ యాప్ అప్లికేషన్ స్టార్ట్ చేసాము. అప్పుడేదో 4 వర్షన్ ఉండే, ఇప్పుడు 7.0 వర్షన్ దాకా అయ్యింది. మారిపోతూనే ఉంటుంది రోజు రోజు. ప్రతిదీ ప్రపంచంలో ఉన్నది మారుతూనే ఉంటుంది. యాప్స్ అనే కాదు, మనుషులనే కాదు, మనకి పంచభూతాలతో మొదలైంది, పంచభూతాలతో క్రియేట్ చేయబడిన ప్రతిదీ ఏదో ఒక కొత్తగా మారుతూనే ఉంటుంది. కానీ ఈ జ్ఞానం నిలకడగా ఉండేది, శాశ్వతమైనది. అది మనం మారినా ఎవరు మారినా మారకుండా ఉండేది. అది నేర్చుకున్నాం అనుకోండి, అది తెలుసుకున్నాం అనుకోండి, మన మనస్సు నిలకడగా ఉండి ఆ హైయెస్ట్ థింగ్ లో నేనే అని గుర్తించే శక్తి వస్తుంది. ఓకే, సో ఇది ఎట్లాగా, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఎలాంటి మనస్సుతో దీన్ని తెలుసుకోవాలి అనేది కంటిన్యూ చేద్దాం రేపటి క్లాస్లో. ఓకే, హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.